యేసు ప్రభు మార్గం. మనకి ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ యేసు ప్రభు మార్గమై ఉన్నాడు. ఆయన మతం అనుకునేవాళ్ళం ఒకప్పుడు. మేము అన్ని రకాల మూఢనమ్మకాలతో ఉండేవాళ్ళం కాబట్టి యేసు ప్రభు అంటే అదేదో మతం, చిన్న జాతీయుల మతం, మనం కోవిలకి వెళ్తున్నాం, కోవిలు కట్టించాం, మాకు అన్నీ ఉన్నాయి, మాకేది అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా యాత్రలకు వెళ్ళి గుండె గీయించుకొని వచ్చి పాపం పోయిందని తృప్తి పడేవాళ్ళం, కానీ తృప్తి ఉండేది కాదు. అశాంతి, దుఃఖము, మనోవ్యాధులతో ఉన్న మమ్మల్ని యేసు ప్రభు రక్షించాడు. మేము పొందుకున్న సమాధానము, సంతోషం మీకు చెప్పడానికి వచ్చాం. ప్రేమైన సోదరి సోదరులారా, ఎందుకు ఇంత వర్షం పడుతుంటే బురదలో తిరగడం అయితే అని మీరు అనుకోవచ్చు, కానీ యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితము నీటి మీద బుడగలాంటిది. ఈరోజు ఉన్నాము, రేపు ఉంటాము ఉండమో తెలియదు. అశాశ్వతమైన ఈ జీవితాన్ని ప్రభు ప్రేమించి శాశ్వతమైన రాజ్యాన్ని మన కోసం ఆయన ఉంచాడు. ఆయన ఒక మాటలు వినాలి, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందాలని ఆశిస్తున్నారు. ఎందుకు? ఆయన సృష్టికర్త. నిన్ను నన్ను సర్వ మానవాళ్ళని పుట్టించిన దేవుడు యేసు ప్రభు. పుట్టించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మనం పాపములు ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన మన కోసం మానవావతారం ఎత్తి ఆయన సిలువలో మన కోసం, మన పాపాల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నా పాపాలు క్షమించండి అని అడగాలి. అడగడం ద్వారా మనశ్శాంతి ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన జన్మం పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధము. ఆయన ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. ఆయన బిడ్డలం కనుక ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను, అంటే అంతు లేనంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. తన ప్రాణాన్ని మన కోసం, తన యావత్ జీవితాన్ని మన కోసం ధారపోసిన దేవుడు యేసు ప్రభు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇంకెవరైతే నమ్మలేదో నమ్మండి. దేవుని సేవకులు ఉన్నారు, ఇక్కడ మందిరం ఉంది కనుక ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరెవరు ఇంకా మందిరంకి వెళ్ళడం లేదు, మరి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నా పాపాలు క్షమించండి, నాకు రక్షణ ఇవ్వండి అని వేడుకోండి. యేసు ప్రభు నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు చెప్పలేని శాంతి, సమాధానము, నెమ్మది వస్తుంది. వాళ్ళు మీ దృష్టిలో దేవుని నమ్ముకున్న వాళ్ళు పేదలు అవ్వచ్చు, వాళ్ళకి లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఓదార్పు, ఆదరణ ఉంటుంది. మేము అవన్నీ పొందుకున్నాం కనుక ఆదరణ, ఓదార్పు, క్షమాగుణాన్ని పొందుకోండి, మనశ్శాంతిని పొందండి, పాప క్షమాపణ పొందండి, మనోవ్యాధి నుంచి విడుదల పొందండి. యేసు ప్రభు నా పాపాలు క్షమించి నాలోకి రండని మీరు పిలవండి. పిలిస్తే పలికే దేవుడు యేసు ప్రభు. ఎన్నో కష్టాలు, బాధలు, అశాంతి, దుఃఖం నుంచి మమ్మల్ని విడిపించి రక్షించాడు. మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జొల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, క్షమాపణ ఇస్తాను, మనశ్శాంతి ఇస్తాను. ఈ లోకంలో ఉన్నంతకి మనశ్శాంతి. మనం ఎప్పుడు చనిపోయిన మన ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పెడతారు. మరి మందిరంకి వెళ్ళండి, వినండి. సేవకులు చాలా మంది చక్కగా చెప్పారు, ఈ వీధులన్నీ కూడా విన్నారు. పత్రికలు అందుకున్నవారు చదవండి, గ్రహించండి, ఇంకా ఆలస్యం చేయకండి. రేపేమో సంభవించినో తెలియదు, మీ జీవం ఏ పాటిది, ఆవిరి వంటి వారని అని చెప్తుంది వాక్యం. కనుక నిన్ను నన్ను ప్రేమించే దేవుడు నా కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి అందరూ కూడా నమ్మాలి. శాంతి, సమాధానం, క్షమాపణ పొందమని మనం చేస్తూ యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే క్షమాపణ పొందుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో, సేవకుల మాట విని వాక్యానికి లోబడతారో, వాళ్ళు ఎత్తబడతారు. పరలోక రాజ్యంలో చక్కగా ఆనందంగా యుగయుగాలు గడుపుతారు. లేకపోతే యుగయుగాలు నరకంలో మనం ఉంటాం. ఎందుకంటే మన పాపాలు, మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా నరకానికి తీసుకెళ్తాయి. కనుక దయచేసి యేసు ప్రభుని విశ్వాసం ఉంచి మనం చేస్తున్నాం. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పెడతారు. యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.